ఓకే 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 గుడ్ మార్నింగ్. ఈ పీజీ లోపల నుండి బైక్ తీయడానికి ఎంత కష్టపడుతున్నా అనుకోండి. రోజు వార్జెట్ టైం కాదు కదా పైన వెళ్ళేది, ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ అపార్ట్మెంట్ పైన కూడా వార్ ఫ్లైట్స్ వార్ జెట్స్ నార్మల్గా వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ అయితే ఇంజన్ వార్మ్ చేద్దాము. ఓం నమః శివాయ. సో గైస్, చాలా మాట్లాడాలి ఇవాళ. మాత్రం వీడియో కంప్లీట్ గా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక్కడ మన గోప్రోది మౌంట్ ఉండేది బయట పెట్టాను అనమాట. అంటే లోపల పార్కింగ్ లేదని చెప్పి అదిగోండి అక్కడ పెట్టాను. ఈ చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ ట్యాంక్ మీదకి ఎక్కి ఇంతే ఉంటాడు, మొత్తం లాగేసి దానికి స్క్రూ ఉంటది, ఆ స్క్రూ తీసి పడేసాడు, మొత్తం పాటలుగా పీకేశాడు. అలా ఉన్నారు అనుకోండి ఇంకా చిన్నపిల్లలు. ఇంకేమంటాం, ఏమనలేదు నేను కూడా. ఏమనంటే మళ్ళీ ఏడుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 20 to 25 days తర్వాత మోటో బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ నుండి కేసరా వెళ్తున్నాము ఫర్ FMAE మోటార్ పార్క్. ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. మొత్తం గేరప్ చేసుకున్నాను, జాకెట్ వేసుకున్నాను రైనాక్స్ ది, అండ్ నా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. బ్యాగ్ పట్టుకెళ్తున్నాను. బ్యాగ్ లో కావాల్సిన ట్రైపాడ్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే ఇవాళ మనము KTM 390తో ఒక చిన్న ట్రాక్ ఉందన్నమాట. ఇక్కడ నుండి కేసరాకి 1 hour 9 minutes చూపిస్తుంది అండ్ 48 kilometers అయితే ఉంది. నా హార్న్ అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయట్లేదు. అది ఏదో స్విచ్ ప్రాబ్లం వచ్చేసింది. కిందన నేను ప్రతిసారి మాన్యువల్గా ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉంటే అప్పుడు అది సెట్ అవుతుంది అనమాట. ఓరు నాయను, అసలు ఈ ఎండ మార్నింగ్ 7:50కే ఘోరంగా ఉంది. పెట్రోల్ కూడా ఫిల్ చేయించాలి, చాలా రోజులు అవుతుంది. నేను బైక్ కూడా ఈ మధ్య ఎక్కువ తీయట్లేదు. ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఎలా ఉంటుందంటే సికింద్రాబాద్ అలాగే వెళ్తాము. ECIL అవన్నీ ఉంటాయి కదా, మంచిర్యాల రోడ్డు అటు. నేను కూడా వెళ్ళలేదు, ఫస్ట్ టైమే. కానీ చూద్దాం ఎలా ఉంటుందో. జర్నీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంత పొద్దున్నే అర్రే, నేను గ్లౌజ్ మర్చిపోయాను ఇంట్లోనే. షిట్, పెట్టుకుందాం అనుకున్నాను, రూమ్లోనే మర్చిపోయాను సార్. మొత్తం రోడ్ అంతా ఇవాళ ఇలా ఉంటే చాలా హ్యాపీగా వెళ్ళిపోతాను నేను. అంటే మనకి స్లాట్ వచ్చేసి 9 to 11 AM ఉందనమాట. నేను కావాలన్నా మార్నింగ్ పెట్టుకున్నాను. ఇంతకుముందు అంటే ఇక్కడ మణికొండ సైడ్ ఉండేవాడిని కదా. ఇదిగోండి మల్కం చెరువుకి వచ్చి మార్నింగ్ ఒక 3 rounds వేసామండి. ఆల్మోస్ట్ 1.5 hours ఎంత పట్టేది. మళ్ళీ ఇక్కడ నుండి షేక్పేటలో ఉండేవాడిని అనమాట అప్పట్లో రూమ్లో. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయామండి. ఆ రోజులు వేరు. అది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ జనవరి మే ఆ టైంలో అనుకోండి, జనవరి టు మే. ఇటు బేగంపేట సైడ్ వచ్చేసాము. అసలు ఏంటి ఇంత ఖాళీగా ఉంది? ఈ లెక్కన నేను 1 hour పట్టదేమో నాకు తెలిసి, ఇంకా తొందరగానే వెళ్ళిపోవచ్చేమో. బంక్ దగ్గర అయితే ఆగాను. ఇక్కడ ఒక 2-3 liters అయితే ఫిల్ చేయించుకుంటా, నాకు సరిపోద్ది. ఇదేంటబ్బా, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ అంట. ఈ రోడ్ అంతా కూడా ఇంచుమించుగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది సికింద్రాబాద్ టు ECIL రోడ్. ఇది కంటైన్మెంట్ అనుకుంటా ఇదంతా కూడా. ప్రశాసనిక్ బెటాలియన్ సర్వధర్మస్థల్. భలే మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా. మొత్తం గ్రీనరీ, ఏమైనా పెళ్లి డెకరేషన్ అనుకుంటా. చూడండి ఇల్లు స్కూటీ మీద ఏవో బొమ్మలు ఉన్నాయి, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా ఉన్నాయి, వైలెట్ కలర్వి. ఏంటో అసలు ఇదంతా కొత్తగా ఉంది. ట్యాంకర్స్ ఇదిగోండి పెట్టారు ఇక్కడ. AOC సెంటర్, URC అండ్ ఇండియన్ ఫ్లాగ్. ఇంకెక్కడతో అంతా లాస్ట్ అనుకుంటా. థ్యాంక్ యూ అని పెట్టి బోర్డు పెట్టేశారు. లాస్ట్ ఒక 15 kilometers ఉందన్నప్పటి నుండి ఎంతకీ రావట్లేదు. అలా వెళ్తూనే ఉన్నాను. అంటే ఇంకా రోడ్ అంతా నేరో అయిపోయింది అనమాట ఇక్కడ నుండి. నేను ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏం చెయ్యట్లేదు. నైట్ కొద్దిగా హెవీగానే తిన్నాను కాబట్టి ఇంక లైట్ తీసుకున్నా. డైరెక్ట్ ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత లంచ్ చేస్తాను. వెళ్ళిపోతే ఇంకా కరీంనగర్ వెళ్ళిపోతామంట. HMD అర్బన్ ఫారెస్ట్రీ. అండ్ మనం చెప్పాలంటే ఇంచుమించుగా సిటీ బయటకు వచ్చేసాము. అండ్ శ్రీశైలం కూడా ఇటే. RJ ఎయిర్పోర్ట్, విజయవాడ, వరంగల్ ఇదంతా కూడా ఇంకా ఇదే రోడ్లు అంట. వచ్చేటప్పుడు కనుక్కోవాలి. ఇక్కడ మామిడికాయలు అమ్ముతున్నారు, ఎంత కాస్ట్. ఓకే, ఫైనల్గా ఇక్కడ దాకా వచ్చాము. ఇదిగోండి ఇక్కడ బోర్డు పెట్టారు, ద మోస్ట్ ఆఫ్ రోడ్ క్యాపబుల్ టూరింగ్ మెషిన్ KTM 390 అడ్వెంచర్. KTM అని పెట్టుంది. FMFIE మోటో పార్క్. లోపలికి ఎంటర్ అయిపోదాం. అబ్బా,
బాగానే ఉంది ఇది అంతా. 5 కిలోమీటర్స్ నుండి నేను అబ్జర్వ్ చేస్తున్నా, మొత్తం కొండ ప్రాంతం లాగా అనిపించింది నాకు. ఎక్కువ రెసార్ట్స్ అవన్నీ ఉన్నాయి. బైక్ అయితే పార్క్ చేసుకుని నీట్గా మనం లోపలికి వెళ్ళిపోదాము. సో ఓకే, ఇక్కడ మనం అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాము ఇక్కడ. సో అక్కడ అయితే మనకి బ్రీఫింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అదిగోండి రైడర్ బ్రీఫింగ్ అని రాసి ఉంది కదా. సో అక్కడ బ్రీఫింగ్ చేసుకున్న తర్వాత మనం అయితే ట్రాక్లోకి దిగాల్సి ఉంటుంది. ఇదిగోండి మొత్తం ట్రాక్ అయితే ఇలా ఉంది. యాక్చువల్గా ఈ మొత్తం ట్రాక్ అంతా నేను ఇంకా ఇప్పుడు వెళ్ళలేదు, బైక్ తీసుకుని వెళ్తాం కదా అప్పుడు క్లియర్గా చూపిస్తాను. కానీ ఇప్పుడే చాలా బాగా అనిపించింది నాకైతే. సో వాళ్ళు పిలుస్తున్నారు, నేను ఇంకా వెళ్తాను. అండ్ ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే మనం బైక్ రైడింగ్ అంతా కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తాను అనేది. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్.